దానికి టచ్అప్లు వేస్తున్నా. జమ్మంట చూడు ఎట్ రెడీ చేసినాను నేను, అయినా కూడా తిడుతున్నాను. మళ్ళా ఏమన్నా టచ్అప్లు చేస్తున్నాను. అదే నువ్వే చెప్తావు, నేను కలర్ తక్కువ టచ్అప్లు చేయాలంటే. బ్లాక్ హెడ్స్ పార్లర్ పోదామా పిక్కిస్తారా? ఈ పక్క బుక్కకి నాకు అనిపిస్తుంది నల్లంగా ఉన్నట్టుగా. పేదాలకు కూడా పోస్తాను. లిప్స్టిక్ పూస్తున్నా, లిప్ బామ్ పూస్తున్నా. అదంతా చూసారా పాన్సులా ఏమనుకుంటారా? జమ్మంటారు ఏమంటారు పాన్సులు చూసారా? ఫ్యాన్లో గేమ్లో వాళ్ళు ఫ్యాన్లు చూసి మీ అత్తమ్మ బాగుంది లతా మహేశ్వర్ అని చెప్పినారు. కామెంట్లు ఏమేమి చేసినారు వినిపిస్తాలే చూడు. మర్చిపోతున్నా చీరలో కాలంటే ఎత్తుకొని పో చీర నచ్చితే, నా జాకెట్ కూడా సరిపోద్ది. తేలిగ్గా ఉంది కదా. ఏడకు బాగుద్ది అంటే ఇంట్లోనే 100 సార్లు పడుతుంటే ఏడకు బాగుమని నేను ఎంకరేజ్ చేయాలా? నువ్వు ఇంట్లో జాగ్రత్తగా పడకుండా ఉన్నావు, తర్వాత బయటికి పంపిస్తాం. ఇట్రా ఇదో చూడు, ఇక్కడ చూడు, నేను ఇస్తారా? ఇదో వార్చులు, ఇగో ఇక్కడ వార్చులు. ఏం ఎత్తుకుపోతాను అక్క వార్చులా? చూపి ఒకసారి. ఇటు పక్కది అవన్నీ నీకు ఇస్తుంది అక్క. నీకెందుకయ్యా అవి ఆడపిల్లకాయలు వార్చులు అయ్యి. నీకు కావాలా వార్చులు? నీకు వద్దులే. బుజ్జి నీకు కావాలా? వద్దులే, అక్కకి ఇచ్చి పోయి ఆడపిల్లకాయల వార్చులు. అయ్యి ఆడపిల్లకాయలు వేసుకునేటివి, పాపలు వేసుకునేటివి, నువ్వు కాదు. అక్క ఇచ్చిందా? నువ్వు తెచ్చావా? ఇచ్చింది పూజ. నానమ్మ కంటే చూపి పూజ అక్కని పిలు. బాదంకాయలు అన్నమాట ఇవి, నాటు బాదంకాయలు. కొబ్బరి అదిందా? అత్తలు కోడలను తిట్టేది కాదు. ఇప్పుడు అత్తలు చేసిన సంగతులు తినండి. టమాటా సంగటి టేస్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నీళ్ళు జాస్తి విజల్లో బియ్యం కొంచెం మన బియ్యం అయితే మన చేతి వాడడం తెలుస్తాయి కదమ్మా. బెదించి సాగు అంటే ఒక్క విజలే, నీకు ఎక్కువ అంటే 2 విజలు 3 విజలు పెట్టినా నువ్వు నిజం చెప్పావు. ఎందుకు పెట్టావు? అన్నం కూడా పెట్టుకుంటున్నావా? ఎరగడ్డ నీ కొడుకు డిస్పర్సల్ చేసింది. కూర్చోరా, నీకు ఇదే అన్నం, ఇదే టేబుల్ నీకు. నీకు రాసిస్తామలే ప్లేసు. స్పూన్ ఇచ్చేది పాపా. సాంబార్ సాదమా? చాలే తెన్నీళ్ళమ్మా వేసుకుంటా. బాగా దోశ మసాలా గొంతు మంట పెసలు ఉన్నాయా? రాత్రికి బయట పెట్టినా రాత్రి పెసలు దోశ తింటామా? ఏంద్రా నువ్వు ఎప్పుడు చూసినా నన్ను తోస్తా ఉంటావా? చూడు తినేది ఇది అన్నమాట. ఈయన చేసేది హాట్ వాటర్. ఏరా నీకు అంత ఇదే? చూడు ఇది మంచోడు అనుకుంటారు అందరూ. లెయ్యా అంటున్నాడు. ఏమన్నావు పూజక్కనే? పూజ నేను తిట్టబాకు పూజ అన్నా. ఏమన్నావు? ఏదే ఎక్కడ పెట్టేసావరా? మా వస్తువులన్నీ ఎత్తి జోబులు వేసుకొని బ్యాగ్ లో పెట్టుకుంటున్నావా? సరేలే, పోయేటప్పుడు బ్యాగ్ చెక్ చేసి పంపిస్తాంలే. పోయేటప్పుడు బ్యాగ్ చెక్ చేస్తాం, జాగ్రత్త. నువ్వు బ్యాగులో ఏం పెట్టబాకు. ఏమేమి పెట్టేసినావు బ్యాగ్లా?
ఆ పిల్లని ఆ బట్టలు తీసి అన్న పెట్టి ఆ సూట్ కేసు అన్న బారేద్దామండి తీయడం ఆ పిల్ల వినవా ఆ కబోర్డ్ ఖాళీ లేదంట ఏందే సూట్ కేసు పెట్టి ఎరబాకు నేను అంటున్నాడు ఇక. ఏందే ఏమేయాలా ఈ దాన్ని అంతా పెట్టబోకు దాన్ని తినేసింది. ఇదో ఇది మళ్ళీ ఇస్తాను నువ్వు తిను ఫస్ట్. నిమ్మి డ్రెస్ ఎలా ఉందిరా? ఇదేంటిది? నా డ్రెస్ ఎలా ఉంది? నా డ్రెస్ ఎలా ఉంది? బయటికి వెళ్తే ఫుడ్ తీసుకుంది నువ్వు తింటే ఫస్ట్ పద్ధతిలో చెప్పాడు బాగా. ఎందుకా ఆ రూమ్లోకా? నేను రాను. ఏం చెప్పు? మీరంతా దట్టిగా పెట్టేసుకుని ఉండ రూమ్ అంతా చూడు. ఓ చూపిస్తావా? నువ్వేమేమే దాచిపెట్టావనే? దా నేను ఊరు పెట్టమని నేను చెక్ చేస్తాలే. నువ్వేమేం దాచిపెట్టేసుకోండావో చెక్ చేస్తా. ఏమేమి దాచిపెట్టావా? చూడు బిడ్డ లైట్ కూడా ఆపేసాడు. నేను అన్నీ నువ్వు ఊరి పెట్టేటప్పుడు చెక్ చేసి పంపిస్తా ఏమేమి దాచిపెట్టుకోండావని. ఇంట్లో వస్తువులన్నీ దాచిపెట్టేస్తున్నావు. అవి ఎత్తుకున్నావు. తర్వాత అక్క ప్రాజెక్ట్ చేసేటవన్నీ ఎత్తేసినావు. తర్వాత ఇంతేనా? దూని కూడా ఎత్తేసినావా? ఇంకేం ఎత్తేసావా? ఇంతేనా? సరే పో. విజేత నీ కొడుకు ఇప్పుడు రుజువు చేస్తున్నాడు. నీ కొడుకు ఇప్పుడు రుజువు చేసినాడు. నాకు సూట్ కేసు తీసుకొచ్చి అవి ఓపెన్ చేసి చూపించాడు అనమాట ఏమేమి ఎత్తుకొని ఉన్నాడని. ఇప్పుడు చూడు, ఇప్పుడు అది ఎక్కడ పోయింది? ఆ వుడ్ది ఎక్కడ పోయింది? ఎత్తుకోకపోతే నువ్వు టేప్ పెట్టుకున్నాడు. టేప్ అయితే పెదనాన్ని అడిగాడు. వాచ్ నన్ను అడిగాడు. నేనే ఇచ్చా. వాచ్ ఆపిల్లని అడగలు ఆపిల్లే పెట్టుకోమని ఊరికే నోళ్ళని పెట్టి పెట్టా బండాలు ఎవరా పూజ కరెక్ట్ కాళ్ళ దగ్గర ఉండవు. ఈరోజు మెట్రోలో పోదాము అంటే ఇప్పుడు ట్రైన్ లో పోదాం అంటే ఊరికి వెళ్ళిపోయి వద్దమ్మా వెళ్ళిపో ఊరికి వెళ్ళిపో మీ ఊరికి వెళ్ళిపో ఇంకా చాలు చేసింది. అది ఎక్కడెక్కడ పుల్లిచ్చంత ప్లేట్లో పెట్టబాకరా నాయన. సరే వాడిని రాత్రికి ఎక్కించి రాత్రికి ఎక్కించి అబ్బాయిని పో. ఆ సూట్ కేసు జర్ది సరే వెళ్ళిపోండి. రాత్రికి వెళ్ళిపోండి ఇంక చాలు. 24 ఏళ్ళ పక్క కూతురు చాలు పని చేయించుకున్నామే. అబ్బో మా చెప్పుమా ఏం చేస్తుంది చెప్పుమా చెప్పు. మాత్రం చెప్పగలరు. ఈ వంట ఊరికే తిప్పేస్తే సరిపోద్ది. చెప్పుమా నాకు 10 పని చేస్తాను. చెప్పు ఏమేం చేస్తాను? అది సరేలే హాస్పిటల్కి ఎవరు నేను తీసుకోబోయేది? ఎవరు నీకు కింద పోసుకుంటున్నా? నీకు ఎవరు నోట్లో తినిపించేది? నీకు ఎవరు రోజు ఇంజక్షన్లు పోసేది? నీకు ఎవరు తల్లు పోయేది? నీకు ఎవరు ఉక్సేసేది? నీ చీరలు 24 గంటలు జారిపోతా ఉంటే ఎవరు నీకు కట్టేది? 6 గంటల లేసేయాల. 10 గంటలు లేకపోతున్నా. నాకు నిద్ర మెలకు వచ్చినప్పుడు లేస్తా. కాలేజ్ ఉంటే అలారం పెట్టుకొని లేస్తా. ఊరికి బాగుంటే లేస్తా. ఊరికే లేసి నేను ఏం చేయాలా? 6కి లేసేసే మనసు మన శక్తి అంతా పీల్చేస్తాను. నా శక్తి ఏం తెలుసు. మంచి తింటే శక్తి వస్తుంది నాకు. చెప్తారు 6 గంటలకల్లా అసలు 5కే లేసేంత మన ఆయన చచ్చిపోయినట్టు. గౌతమ్ రెడ్డి 5 గంటలు లేసే. ఎవరా బాసురునా? మంత్రి గౌతమ్ రెడ్డి 5కి లేసేవాడంట. అన్ని చక్క పెట్టుకొని 7 గంటలు బ్రేక్ఫాస్ట్ చేసి. నువ్వు పొద్దున్నే లేసి చక్కబెట్టి ఏం చేసినావు చెప్పు? సంగటి చేసింది. లేదు సంగటి చేసింది. చేసినా చెప్పినా
నేను 5:30 అయితే నేను మంచం మీద ఉండలేదు ఇక. నువ్వు మధ్యాహ్నం అంతా నిద్రపోతావా? మొన్న 9:30 వరకు మాత్ర మాత్ర వేసుకుని వేసి ప్రయాణం. మాత్ర వేసని చెప్పాను నీకు. మాత్ర వేయలే ట్రైన్లో మొత్తం నిద్రపోతుంది. నువ్వు మధ్యాహ్నం నిద్రపోకూడదు అయితే. నువ్వు కూడా మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండాలా. మధ్యాహ్నం నిద్రపోను. ఇప్పుడు నిద్రపోవట్లేదు మామూలుగా అయితే ఎప్పుడు ఏడక ఎక్కడ మధ్యాహ్నం నిద్రపోదు, జస్ట్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తారు అంతే. అంతే కదా. నేను 12 గంటలకు లైట్ వేసి ఇట్టని పిలిచి నిద్ర లేపలేదంట, జస్ట్ లైట్ వేసానంట. లైట్ చేశాను. ఆపేయండి సరే. నేను నిద్ర లేపలే. సరే లైట్ ఆపి చిన్నగా చూపడు పోయి అమ్మ ఒకరు మీ నాన్న ఇలా కాయ నడిపిస్తుంది చెప్దాం అనుకుంటే తనే వచ్చేసింది. వచ్చేసాను. 2 సార్లు వచ్చిన, 3 సార్లు నేను వేసి వచ్చాయి. ఇప్పుడు నేను సీరియస్ మీటింగ్ చేస్తాను, మధ్యలో నీకు లోపల పెట్టాలా? సన్నగా ఉందంటారేమో అనుకుంటారేమో. కుమ్మతానే ఉంటుంది 24 గంటలు. అత్తమ్మ నేను 24 గంటలు కుమ్మతానే ఉన్నానా? వచ్చి మునుకొని తినేది నోటికి చేతికి ఎడదలు ఉండటంలే. వాడికి పాలు తాగాడు కాసేపు జాలి పెట్టాం. అది కారం తిండు. దోశ కారం తింటురా. అప్పుడే కొంచెం నిన్న పోసిన ఏబిసిడిలో బాగా తిన్నాడు. ఏం మంచి మేకప్ వేసేసినావు, ఎప్పుడు వేసినావా? నీకు సోకులు ఎక్కువ అయిపోయినాయి కదా. చూడు కలర్ చూడు ఇదంతా పూసుకొని. ఇప్పుడు యారు వస్తుంది చూడు ఇంకా నలిపోవాలి వచ్చేసి. నీకు ఈ వయసులో అవసరమా? నా ఇష్టం అది. అయిమల్ వీరి ఎందా ఎందుకు ఎందా కానీ నువ్వు మళ్ళీ చెప్పు. అయ్యా అయ్యమై అంటే తెలుగులో చెప్పు. నా ఇష్టం. మై విష్. అయ్యి మై విషయం అంట. అది ఎప్పుడో పూసింది, ఇప్పుడు కాదు. మా వయసు సోకులు కదలే నీకు. 15 రోజులు బాగా సోకులు ఎక్కువ అయిపోయినాయి. 4 రోజులు ఉంటుంది పూసుకుంటాను. బ్లాక్ రోజ్ వేసుకుంటాను. వైట్ రోజ్ వేసుకోవా? వైట్ గా వద్దు, వైట్ రోజ్ నేను ఏం వేసుకుంటాను? నీకు ఎప్పుడు జడ అంతేను నిందా పోయినాయా? లేదు. జడ ఎప్పుడు అంతేనా? ఓయమ్మ మా జడ చిన్నప్పటి నుంచి అట్టే ఉండిందా నీకా? మా ఊర్లో అప్పుడు నేను నడుస్తాను ఇంత తిరిగేదమ్మా. అది ఎంత సతంగా ఉంటుంది పోయినాయి ఇంటికి. ఆ. మా చెల్లెలకి అయితే నువ్వు అమ్మ ముడ్డి దాటి కుచ్చిగా కాలేజీ పట్టుకుని ఎంత బాగుండేది. ఏం లేవు మరి నీకేమంటుందంటారా? అట్లా నాకు పర్వాలేదు. నాకేమి సరే నా సంగీత్కి ఏ పాటకు డాన్స్ చేస్తా? నేనా నువ్వే చెప్తుగా మంచి డాన్స్ క్లాస్ మరి మధ్య పెళ్లి టాపులు వేసిపోద్ది అసలు. నువ్వు ఇష్టం వేస్తున్నారు చూడు టాపులు వేసిపోద్ది. బాగుంది డాన్స్. చూసింది మొన్న నిన్న చూపించా. అది ఆమె బాగా బాబు వంగేది లేచేది అక్కడ వాళ్ళగా. బాగుంది. ఎంత బాగుంది. ఏం కావాలా? అంత బిస్కెట్లు వస్తున్నావా? మధ్యాహ్నం ఏం కావాలి? నిజం చెప్పలే, సీరియల్ పెట్టేదా? ఏవో దానికనే ఈరోజు ఆదివారం సీరియల్ లేవుగా. ల్యాప్టాప్ లో ఓయమ్మ సీరియల్ 2016 సీరియల్ 2017 మొగల్ రేకులు నీకు గుర్తులేమా? అది కూడా చూసిందా? మొగల్ రేకులు ఏమో మొగల్ రేకులు వస్తుంది కూడా చూస్తున్నావు. అది ఎప్పుడు చూసినాను అంట. మొగల్ రేకులు సీరియల్ గుర్తులే? 2 సార్లు వేసినట్టు మళ్ళీ 500-600 ఎపిసోడ్. ఏది వస్తుంటే అది చూస్తా ఉంటది మీరు పెట్టించిన. అంట అది కంటే కూతుర్నే కనాలంట. ఎందుకు కనలేదు కూతుర్ని? ఇప్పుడు కూడా బాధ మీ నాన్నమ్మ కూతురు లేదే అని. ఇద్దరే మా అమ్మ చెప్పింది. ఎవరైనా ఇద్దరే. హమ్దో హమారే దో అనుకున్నావా? ఇప్పుడు కూతురు ఉంటే మీ నాన్నమ్మకి ఎంత హాయిగా ఉన్నావు. కూతురు చెప్పలే కదా, కూతురు ఉంటే ఆస్తి లేని అమ్మ అమెరికాలో చూసి చేస్తుంటే ఇప్పుడు 6 నెలలు అమెరికా పోయి వచ్చాడంట. అమెరికా పిచ్చి నాకు అర్థం కావట్లేదు. పోయిన వాళ్ళని అడుగు, పోయిన వాళ్ళని అడుగు. ఓరు నాయన మేము ఉండలేకపోయినాము. నిన్న వచ్చి కింద ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఆమె అంటా ఉంది, తల్లి నేను అసలు ఉండలేకపోయినానమ్మా అంటే. మా అత్త ఆడ బావాలంటుందంటే మనం ఉండలేము. ఆడ సెంట్రల్ జైల్లో ఉన్నట్టు ఉంటుంది. పిల్లకాయలు ఎప్పుడైనా బయట తీసుకుపోతే కింద పోవచ్చు, ఆడ బయటికి కూడా పోవాలి. ఇంగ్లీష్ మంచి మర్యాదలు కొడుస్తారంట అని చెప్పాలా బుజ్జి. ఏంటంట చీర కట్టుకుంటే చాలంటే వచ్చి కాళ్ళ మీద పడిపోతారంట. కాళ్ళ మీద పడిపోతారు. ఇండియా ఇండియా అంటారు. చీరలు చూసినారంటే సార్ కాళ్ళ మీద పడిపోతారు వాళ్ళు. వాళ్ళ అమ్మని కూడా తీసుకుపోయిందంట. ఆమె చూపించలే నేనా ఒక ఆమె వాళ్ళ అమ్మ ఆమె ఇద్దరు పోయినారంట. పోతే మాట చెప్తా ఉండింది, ఒకటే కాళ్ళ మీద పడిపోతారు వాళ్ళు అని చెప్పి.
హోటల్లో పోతే ఏం తినలేకపోయినాము, ఏం బాగలేవు, మనం తినలేము ఆడేమి, ఇంట్లో వండుకున్నట్టు చెప్తే అని చెప్తునింది. నువ్వు పోయి పచ్చళ్ళు చేసుకోవాల్సిందే. రేపు మనవాడు పోతలా పోయి వండి పెట్టు మనవాడికి. ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ ఎత్తుకొని పోయా. ఆడ ఇడ్లీ అంగడి విజయ్ చెప్తా ఉండింది, ఆడ ఇడ్లీ అంగడి పెట్టుకున్నా కూడా బతికిపోతాము, మన ఆంధ్ర వాళ్ళు కొట్టించుకున్నా కూడా. విజ్జి కొడుకు వీళ్ళ గూడూరు అమ్మయ్య వాళ్ళు చెప్తా ఉండింది, ఇంకెందుకు ఆడ పోయి ఇడ్లీ కొట్టు పెట్టేస్తాను, మన వాళ్ళందరికి మంచి అన్నం పెడతాను అని చెప్తునింది.